అందరికీ ప్రైజ్లాడండి. మళ్ళీ ఒక సరికొత్త మెసేజ్తో మీ ముందుకు వచ్చాను. అయితే ఈ రోజులల్లా అందరినీ కాదు, అందరిని ఉద్దేశించి అనట్లేదు, దయచేసి తప్పు పట్టుకోకండి. చాలామంది పాస్టర్స్ గురించే మాట్లాడతాను, ఎందుకంటే నాకు అలా అనిపిస్తుంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. పాస్టర్స్ ఏం చేస్తారంటే బయట చాలా మంచి మెసేజ్ ఇస్తారు, అంటే ఎక్సలెంట్గా వాళ్ళ మెసేజ్కి చాలామంది జీవితాలు మారుతాయి. కానీ తన ఇంట్లోకి వస్తే తన సహోదరులతో సమాధానం ఉండదు, తోబుట్టువులతో కనీసం ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా పలకరించారు. అలాంటి పాస్టర్స్ కూడా ఉన్నారు మన చుట్టుపక్కల. కానీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, ఫస్ట్ తల్లిదండ్రిని ప్రేమించమన్నాడు దేవుడు, అంతేనా? ఎవరు తల్లిదండ్రిని ప్రేమిస్తున్నారు? మరి ఒక మాట చెప్తున్నారు అని అంటే ఆమె ఎంత అనుకుంటున్నారు? ఒక తల్లిని గౌరవించడం లేదు, ఒక అక్క చెల్లెలను గౌరవించడం లేదు, కనీసం సంఘానికి వచ్చిన వాళ్ళని కూడా గౌరవించడం లేదు. ఎందుకంటే పాస్టర్ అమ్మాయి అని చెప్తుంది, మీ బాటిల్స్ మీరు తెచ్చుకోండి. కనీసం తనకి ఒక బాధ్యతనే లేదు, ఉండదు. సంఘం వాటర్ తాగినప్పుడు, పిల్లలు వాటర్ తాగినప్పుడు తనకు క్లీన్ చేసుకుందాములే మనకు అన్న ధ్యాసలో ఉండరు. అది ఎవరు గడుగుతారు? అంత బద్ధకంగా పనిచేస్తున్నారు ఈరోజు పాస్టర్ అమ్మలు. అలా ఎందుకండి? దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుడు ఎంత తగ్గించుకున్నాడో మనం కూడా అంతే తగ్గించుకోవాలి. సంఘంతో ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి. సంఘాన్ని కాదని వీళ్ళే వాళ్ళెంత, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ జీవితం ఎంత, వాళ్ళకంటే హైలైట్ మనం ఉండాలి, పాస్టర్ అమ్మల ఫీలింగ్. కానీ అలాంటి ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఎన్నటికీ దేవునికి ఇష్టలు కాలేరు. ఇది ట్రూ. ఒక కోడలుగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టావంటే అత్త వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళను ప్రేమించాలి. అది బైబిల్లో ఉంది, డెఫినెట్గా ఉంది, నేను చూపిస్తాను కూడా. నీ కన్న తల్లిదండ్రిని వదిలి భర్తను, అక్కడి వాళ్ళను మాత్రమే ప్రేమించమన్నారు. కానీ లేదు నేను లైఫ్ టైం నా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళని నేను ప్రేమిస్తా అనుకునే అభాగ్యులు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను చూస్తున్నాను సంఘాలలో. అలాంటి వాళ్ళు కాదండి. కనీసం దేవుని బట్టైనా వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉన్నా కూడా నువ్వు ప్రేమించావంటే నీ ప్రేమ వలన వాళ్ళు మారుతారు డెఫినెట్లీ. అది లేకుండా ఎవరు ఇంటికి వచ్చినా పలకరించకుండా, ఇలాంటి సంఘము ఇంటికి వచ్చినా కూడా జస్ట్ ప్రైజ్ లార్డ్ చెప్పడానికి కూడా ఇష్టపడతలేరు ఈ రోజులలో మన పాస్టర్ అమ్మలు. అలాంటి ఎంత భక్తిహీనంగా ఉన్నారంటే ఇంకా నేను చెప్పలేకపోతున్నాను. అలా ఉండకండి, దయచేసి చెప్తున్నాను. సంఘాన్ని ప్రేమించండి. సంఘంతో కానీ ఇరుగు పొరుగు వారితో, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడు దేవుడు. నువ్వు ఏడ ప్రేమిస్తున్నావు? కనీసం సంఘంలోకి వచ్చిన వాళ్ళనే ప్రేమిస్తలేవు నువ్వు. ఇంకా మందిని ఎలా ప్రేమిస్తావు? అంతే కదా. అది దృష్టిలో పెట్టుకోండి. అయ్యగారు ఒక మెసేజ్ ఇస్తుంటే చివర్లో కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాలు పాస్టర్ అమ్మలే చేస్తున్నారు. ఇవన్నీ ఎవరో అలాంటి వాళ్ళు పాస్టర్ అమ్మ అనిపించుకోవడానికి కూడా అర్హులు కాలేరు. దయచేసి ఇదంతా దృష్టిలో పెట్టుకొని కనీసం బాధ్యతగానన్నా జీవించండి, దేవుని ఘనపరచండి. థ్యాంక్ యూ. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. సంఘంలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే సంఘంలోకి పాస్టరయ్య గారి దగ్గరికి వెళ్ళగానే చాలా మనశ్శాంతి అనేది ఉండాలి. వీళ్ళేంద్రా వీళ్ళకి చెప్తే ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది అనేలాగా ఉంటే మీరు అంతే, ఓకేనా? మాదిరిగా జీవించాలనడం, మీరు మాదిరిగా ఉంటేనే కొందరు పాస్టర్ అమ్మలు ఉంటారు, చాలా బాగుంటారు. అబ్బా ఆ అక్కను చూసి నేను నేర్చుకోవాలి
అనేటట్టు ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళు నెంబర్ వన్నింగా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా అన్ని విధాలుగా సంఘంలో షార్ప్గా ఉంటారు. సంఘానికి ఏంది, మనం సేవ చేయాలి, మనం సేవ చేస్తున్నాం కాబట్టి మనం వాళ్ళతో కలిసి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళతో కలిసి ఉండాలి అని చాలామంది, కొంతమంది పాస్టర్లు అయితే వాళ్ళని చూస్తేనే హ్యాపీగా అనిపిస్తుంది. ఆ విధంగా ఉండాలి. పాస్టర్ అండి, అమ్మో ఆమెను చూసి ఏం నేర్చుకుంటామమ్మా అనేటట్టుగా అని ఉండకండి. ఇవన్నీ చేయనప్పుడు నువ్వెంత ప్రార్థన చేసినా అది వ్యర్థం. ఓకేనా? ఒక మనిషిని ప్రేమించడం నేర్చుకో ఫస్ట్. పాస్టర్లు సంఘంతో ఆప్యాయంగా మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సంఘం ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోయాయి ఆ కాలంలో. సో సంఘాన్ని పక్కన పెట్టి మాకు మేమే వీరులం, మాకు మేమే వీరురాళ్ళం అని అనుకోవద్దు, దయచేసి చెప్తున్నాను. అదే ఎవరికన్నా ఆపద, ఏదన్నా సమస్య వచ్చిందంటే పాస్టర్ అయ్యే చెప్తే మాకు మనశ్శాంతి ఉంటుంది, వాళ్ళు బాగా చాలా మంచిగా చెప్తారు అనేటట్టు ఉండాలి. కానీ వాళ్ళకి చెప్పేది అనేటట్టు మాత్రం ఉండకండి అన్నయ్యలు. దయచేసి చెప్తున్నా. వాళ్ళ ప్రవర్తన మారాలంటే కూడా కొంచెం మీరే వాక్యం ద్వారానా ఏ విధంగానా వాళ్ళను సర్చ్ చేసే బాధ్యత కూడా మీకే ఉంటుంది. కాబట్టి పాస్టర్ల ప్రవర్తన చాలా వరకు చేంజ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నిజంగా ఈ మాటలు మీ హృదయానికి తాకినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇంకా ఏదైనా తప్పుగా మాట్లాడింది అనుకుంటే నన్ను క్షమించండి. ఓకేనా? చాలా చాలా బాధపడ్డాను నేనైతే చాలా సంఘాలలో చూసి ఈ విషయంలో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.